అందరికీ నమస్కారం. మిత్రులారా, సమాజానికి దేశానికి సాయం చేసిన ఎందరెందరో మహానుభావులు, వారందరి గురించి మనం మాట్లాడుకొని, అందుకే సోషల్ మీడియా వేదిక ఉన్నది. నేను చేస్తున్న వీడియోలకి ఫోన్లు చేసి పర్సనల్గా మెసేజ్లు పెట్టి లైకులు చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. తప్పకుండా మంచి విషయాలు మనం చర్చించుకుందాం. ఈరోజు ఒక అగ్ని కణం గురించి చెప్తాను. ఆయనే కేంద్ర ఆంతరంగిక భద్రతా శాఖ సెక్రటరీ కార్యదర్శి అజిత్ దోవల్ గారు. ఆయన 1945 జనవరి 20న గిరి బనేల్ స్యూన్ అని ఛత్తీస్గఢ్లో ఒక చిన్న పల్లెటూరులో పుట్టారు. ఆయన తండ్రి ఒక మిలిటరీ మేజర్. ఆయన విద్యాభ్యాసం అంతా మిలిటరీ స్కూల్లోనే జరిగింది. అన్ని మిలిటరీ స్కూల్ తర్వాత ఆగ్రాలో వాళ్ళ తండ్రి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా, రాజస్థాన్, ఢిల్లీ ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఆగ్రాలో ఎకనామిక్స్లో మాస్టర్స్ చేశారు. ఆయన తండ్రి గారు ఏమన్నారంటే, నువ్వు ఆర్థిక శాస్త్రంలో బాగా చదువుకున్నావు, మంచి నీకు దాని మీద పట్టుంది కాబట్టి మా మిలిటరీలో చేరి మిలిటరీకి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆర్థిక అన్నీ కూడా నువ్వు చూసుకోవాలని చెప్పన్నారు. ఆయన నో అన్నారు. ఆయన ఏమన్నారంటే, నాన్నగారు నేను దేశంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద దృష్టి పెడతాను, మిలిటరీ వద్దు నాకు అని చెప్పి ఆయన ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. 68వ సంవత్సరం బ్యాచ్. ఐపీఎస్లో ట్రైనింగ్లో ఉంటుండగానే ఆయన మేధాశక్తిని, ఆయన తెలివితేటల్ని అన్నింటినీ గుర్తించినటువంటి ఆయన కేంద్రానికి, ఇతను చాలా తెలివైన ఆఫీసర్, ఇతను మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి కరుణాకరణ్ గారు, కేరళకు చెందిన కరుణాకరణ్ గారు, నాకు ఒక మంచి అధికారి కావాలి, మా రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్కి ముస్లిమ్స్కి గొడవలు జరుగుతూ ఉన్నాయి కావాలి అని చెప్పంటే అజిత్ దోవల్ గారు ఫస్ట్ పోస్టింగ్ కేరళ వెళ్ళారు ఎస్పీగా. అక్కడ ఆయన ఆర్ఎస్ఎస్కి ముస్లిమ్స్కి మధ్య రాజీ చేసి శాంతియుత వాతావరణం చేసి సమస్యని కూకట్టు వేళ్లతో సహా పెగిలించి అందరినీ అన్నదమ్ముల వలె కలిపి తప్పు చేసిన వారిని అందరినీ శిక్షించి శాంతియుతంగా సమస్యని పరిష్కరించారు. దాంతో కేంద్రం దృష్టిలో పడ్డారు. ఓహో, ఇంత మంచి ఆఫీసరా. ఇలాంటి ఆయన్ని మనం ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం ఎక్కువగా ఉంది. మిజోరం నేషనల్ ఆర్మీ, అక్కడ లాల్ డెంగా నాయకత్వం 8 మంది నాయకులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఈశాన్య రాష్ట్రాలకి మనకు ప్రాబ్లం ఉంది, మంచి అధికారి కావాలి అని అడిగినప్పుడు అజిత్ దోవల్ గారిని పంపించారు అక్కడికి. ఆయన మిజో నేషనల్ ఆర్మీలో ఉన్న 8 మందిని కూర్చోబెట్టి చర్చలు జరిపి ఆ 8 మందిలో 7గురిని ఈయన వైపు తిప్పుకుని మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి సమస్యని శాంతియుతంగా చేశారు. నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో తీవ్రవాద సమస్యని చొరబాటుదారుల్ని అంతం చేశారు. దాంతో ఇందిరాగాంధీ గారి దృష్టిలో పడ్డారు ఆయన. అప్పట్లో పాకిస్తాన్ అణుబాంబులు తయారు చేస్తున్నాం, మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమయంలో ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే, పాక్ బలాబలాలు మనకు తెలుసుకోవాలి, అసలు ఏముందో తెలుసుకోవాలి అంటే ఆయన ఒక బిచ్చగాడి రూపంలో వెళ్ళి పాకిస్తాన్లో ఉర్దూలో నేను ఒక బిచ్చగాడిని అని చెప్పి అందరినీ వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ ఉండి ఆ దేశం తాలూకా భద్రత ఏంటి, వాళ్ళ ధైర్యం ఏంటి, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ సైనిక రహస్యాలన్నీ కూడా సేకరించి మన మిలిటరీకి అందజేశారు. ఆయన స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ప్రాణాలకు తెగించి ఆ తర్వాత పాకిస్తాన్ మన మిలిటరీ అడ్డం మానేసి, ఓహో ఇంతేనా వీళ్ళు వాగడమే తప్ప ఏమి చేయలేరు అని తెలిసి వాళ్ళు చేశారు. తర్వాత స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదులు అందరూ కూడా బంగారు దేవాలయంలో మునిగిపోతే ఇందిరాగాంధీ ఈయనకి చెప్పింది, ఆ సమస్యను చూడండి. ఈయన ఒక రిక్షావాడి వేషంలో స్వర్ణ దేవాలయంలోకి వెళ్ళి, నేను పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి వచ్చాను, నేను ఐఎస్ఐ ఏజెంట్ అని ఆ తీవ్రవాదులు నమ్మించి వాళ్ళందరినీ కూడా ఆ లోపల ఉన్న వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ బలం ఎంతమంది ఉన్నారు అన్నీ కూడా సేకరించి బయటకు వచ్చి మన మిలిటరీకి అందజేశారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక డెసిషన్ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించారు. పంజాబ్ను కూడా ఆయన చాలా బాగా డీల్ చేసి సమస్యను తీసుకొచ్చారు. తర్వాత కాశ్మీర్ సమస్యలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళాకంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం తెగలకి హిందూ అందరినీ ఒక దారిలో పెట్టి శాంతియుత వాతావరణం కావాలి, ఇతను చర్చల ద్వారా స్ట్రింగ్ ఆపరేషన్ దేనికైనా సమర్థుడు ఈయన చేశారు. ఇలా చేస్తుండగా మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారికి, అమిత్ షా గారికి, జైశంకర్ కేంద్ర విదేశాంగ మంత్రి గారికి అత్యంత ఆప్తుడు. ఇవాళ దేశంలో ఆయన భద్రత అంతా ఆయనకు అప్పచెప్పారు. డోక్లాంలో చైనా
ఆక్రమించింది మన భూభాగాన్ని అంటే జయశంకర్ గారు, ఈ అజిత్ దోవల్ గారు ఆ సమస్యని శాంతియుతంగా మన ప్రయోజనాలకు భంగం కలగకుండా వాళ్ళని వెనక్కి వెళ్ళేటట్టు ఆయన వ్యూహం పన్ని రచించి సక్సెస్ అయ్యారు. దట్ ఈజ్ అజిత్ దోవల్. తర్వాత పాకిస్తాన్ మన మిలిటరీని లారీతోటి తీవ్రవాదులు మన బాంబు పెట్టి కాశ్మీర్లో పేల్చితే దానికి సర్జికల్ స్ట్రైక్ చేద్దాం, వాళ్ళకి దెబ్బకి దెబ్బ తీయాలి, ఇంతవరకు మన మంచితనాన్నే చూశారు అని చెప్పి మోడీ గారికి రిపోర్ట్ ఇచ్చారు ఆయన. మోడీ గారు ఆలోచించండి, ఇది విదేశాంగ విధానంలో కూడా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఏం పర్వాలేదు సార్, ఒక్క ప్రాణం పోకుండా నేను అందరినీ కూడా చంపి నేను వస్తాను, నేను తీసుకొస్తానని చెప్పి ఆ సర్జికల్ స్ట్రైక్ని విజయవంతంగా చేసి ఆ టీంకి అంతటికి నాయకత్వం వహించి అది ఎలా చేశారని అన్ని వీడియోల్లో ఉన్నాయి చూడండి. నాయకత్వం వహించినటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ దేశంలో ఏ సమస్య వచ్చినా ఇవాళ రష్యా వెళ్తారు, ఆయన కొన్నాళ్ళు బ్రిటన్ వెళ్ళి అక్కడ రాయబారిగా కూడా ఉంటే వద్దు మీరు దేశంలోనే ఉండాలని చెప్పి మోడీ గారు తీసుకొచ్చి ఆయనకి ఆంతరంగిక భద్రతా శాఖ కార్యదర్శి ఇచ్చారు. ఇవాళ మోడీ గారు ఏ మీటింగ్లో ఉన్నాయండి, క్యాబినెట్ మీటింగ్లో ఉండొచ్చు, ఆయన వితౌట్ అపాయింట్మెంట్ మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిపోగలరు. అంతటి శక్తియుక్తులు, అంతటి మేధా సమస్య ఆయనకు ఉంది. ఇవాళ దేశం తర్వాత కాందహార్ హైజాక్ మిత్రులరా, IC-814 విమానం హైజాక్ జరిగినప్పుడు కాందహార్ మన విమానం వెళ్ళిపోయినప్పుడు మన కేంద్ర ప్రభుత్వం 3 అధికారులను పంపించింది. అందులో దోవల్ సాబ్ నాయకత్వం వహించారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ తీవ్రవాదులతో చర్చలు జరిపి వాళ్ళు 25 మంది తీవ్రవాదులను అడిగితే ఈయన 3 తీవ్రవాదులకు ఒప్పుకుని మన ప్రయాణికులందరినీ ప్రాణాలతో సహా మన దేశానికి తీసుకొచ్చారు. అంతటి నిపుణుడు, తెలివైనవాడు, అంతటి మేధావి, అదొక అగ్నికణం. అజిత్ దోవల్ గారు అడుగు పెట్టారు అంటే అయిపోయింది అక్కడ సక్సెస్, దానికి మరి తిరుగులేదు. అంచేత మిత్రులారా, ఇలాంటి నాయకుడి కోసం మనం తెలుసుకోవాలి. ఆయన ఎకనామిక్స్లో ఆయన చదువుకున్న ఆంతరంగిక శాఖ దేశానికి ఎంతో సేవ చేసిన నాయకుడు. ఆయన గురించి ఎంతో చెప్పొచ్చు, కానీ మనకున్న అవకాశాన్ని బట్టి, మనకున్న దీన్ని బట్టి అజిత్ దోవల్ గారి గురించి చెప్తున్నాను. ఇవాళ దేశాన్ని 79 ఏళ్ల వయసులో కూడా సేవ చేస్తున్న మహానుభావుడు, ఇంకా లైవ్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా ఆయన పదవిలో కొనసాగుతున్నారు. అజిత్ దోవల్ గారు భారత మాత ముద్దు బిడ్డ. ఆయన ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని యావత్ దేశం కోరుకుంటుంది. మిత్రులారా, మనము కోరుకుందాం. ఈ వీడియో వల్ల ఎవరికైనా మనసు నొప్పిస్తే క్షమించండి. జై హింద్.